భారత్పై టారిఫ్స్ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గారా? అలస్కా భేటీలో ఆ దిశగా రష్యా అధినేత మంత్రాలు జరిపారా? కీలక సమావేశం తర్వాత ట్రంప్ రియాక్షన్ చూస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అలస్కా భేటీకి ముందు ఇండియాపై సుంకాలతోనే పుతిన్ చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రకటించిన ట్రంప్ భేటీ తర్వాత చమురు సుంకాలపై పునరాలోచిస్తా అని ప్రకటించారు. దీంతో భారత్పై టారిఫ్స్ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గారనే చర్చ మొదలైంది. అయితే టారిఫ్స్ విషయంలో పునరాలోచిస్తానని చెప్పడానికి మరో రీజన్ కూడా ఉంది. ఇంతకు అలస్కా భేటీలో మాస్కో చమురు సుంకాలపై ట్రంప్ పుతిన్ మధ్య ఎటువంటి చర్చ జరిగింది? భారత్ కోసం పుతిన్ నిజంగా ట్రంప్ మనసు మార్చారా? భారత్పై టారిఫ్స్ విషయంలో ట్రంప్ పునరాలోచనకు మరో రీజన్ ఏంటి? లెట్స్ వాచ్. ఇండియాపై టారిఫ్స్ ట్రంప్ మనసు మార్చుకున్నారా? అలస్కా భేటీలో టారిఫ్స్ పై ట్రంప్ పుతిన్ చర్చించారా? సుంకాల విషయంలో ట్రంప్ పునరాలోచనకు రీజన్ ఏంటి? అలస్కా సమావేశానికి అసలు రీజన్ ఏంటి? ఈ ప్రశ్నకు సింపుల్ గా ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధానికి ముగింపు పలకడమే అన్న సమాధానమే వినిపిస్తుంది. కానీ అంతకు మించిన ఎన్నో అంశాలు, అజెండాలు ఆ భేటీతో ముడిపడి ఉన్నాయి. వాటిలో టారిఫ్లు ప్రధాన అంశం. ట్రంప్ ఆడుతున్న సుంకాల ఆట అమెరికాతో వాణిజ్యం చేస్తున్న దేశాలకి కాదు, రష్యాతో ట్రేడ్ నడుపుతున్న దేశాలకు శాపంగా మారింది. ముఖ్యంగా మాస్కో నుంచి తక్కువ ధరకు చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనా, బ్రెజిల్ వంటి మిత్ర దేశాలకి ఇబ్బందికరంగా మారింది. ట్రంప్ విధించిన సుంకాలు పరోక్షంగా పుతిన్పై ఒత్తిడిని పెంచాయి. ట్రంప్ టారిఫ్లను ఇండియా, చైనా, బ్రెజిల్ లెక్క చేయకపోయినా తన మిత్ర దేశాలపై ఒత్తిడి పెరగడం మాస్కో పైన ఒత్తిడిని పెంచింది. అలస్కా సమావేశానికి ముందు ట్రంప్ కూడా ఇదే మాట చెప్పారు. భారత్పై టారిఫ్లు విధించడంతోనే పుతిన్ సమావేశానికి అంగీకరించారని, లేదంటే అలస్కా భేటీ అంత ఈజీ కాదు అని పేర్కొన్నారు. సో అలస్కా భేటీ అజెండాలో కాల్పుల విరమణకు ఎంత ప్రాముఖ్యత ఉందో భారత్పై టారిఫ్ల అంశానికి అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత ట్రంప్ స్పందనతో అదే తేలింది. అలస్కా సమావేశానికి ముందు చాలాసార్లు రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అదనపు టారిఫ్లు ఉంటాయని ట్రంప్ హెచ్చరిస్తూ వచ్చారు. భారత్పై ఇప్పటికే 25% టారిఫ్లు అమల్లో ఉండగా మరో 25% సుంకాలు ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. దీనిపై అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ పుతిన్తో భేటీ సవ్యంగా సాగకపోతే భారత్పై అదనపు సుంకాలు మరింత పెరుగుతాయని హెచ్చరించారు. మరోవైపు ఉక్రెయిన్పై యుద్ధం ముగించకపోతే రష్యాపైన 100% సుంకాలు విధిస్తామని ట్రంప్ గతంలో తెలిపారు. దీంతో అలస్కా సమావేశంలో కాల్పుల విరమణ దిశగా నిర్ణయాలు ఉండకపోతే ఇండియాపై మరిన్ని సుంకాలు తప్పవన్న ఆందోళన వ్యక్తమైంది. కానీ ఈ భేటీ ముగిసిన తర్వాత టారిఫ్ల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. అందుకారణం టారిఫ్స్ అంశంపై పునరాలోచన చేస్తానని చెప్పడమే. ఈ రోజు జరిగిన పరిణామాల తర్వాత రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై సుంకాల గురించి ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలని నేను అనుకోవడం లేదు. దీనిపై వచ్చే 2-3 వారాల్లో పునరాలోచన చేస్తా. ప్రస్తుతానికి సమావేశం సాఫీగా జరిగిందని ట్రంప్ వెల్లడించారు. ఈ పరిణామాల వేళ పుతిన్తో భేటీ తర్వాత టారిఫ్లపై అమెరికా అధ్యక్షుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రస్తుతానికి రష్యాతో పాటు మాస్కో చమురుకుంటున్న దేశాలపైన సుంకాలు ఉండకపోవచ్చని ట్రంప్ తన వ్యాఖ్యలతో సంకేతాలు ఇచ్చినట్లయింది. Well, he lost an oil client, so to speak, which is India, which was doing about 40% of the oil. China, as you know, is doing a lot, and others have another few countries. And if I did what's called a secondary sanction or a secondary tariff, it would be, very devastating from their standpoint. If I have to do it, I'll do it. Maybe I won't have to do it. నిజానికి అలస్కా భేటీకి ముందు భారత్, రష్యా మధ్య కీలక చర్చలు జరిగాయి. ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో రోజుల వ్యవధిలోనే 2 దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి. అజిత్ దోవల్ మాస్కోలో పర్యటించి ఇంధన భాగస్వామ్యంపై చర్చించారు. ఆ తర్వాత ప్రధాని మోడీ సైతం పుతిన్తో ఫోన్లో కీలక చర్చలు జరిపారు. త్వరలో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సైతం రష్యాలో పర్యటించబోతున్నారు. ఇవన్నీ అమెరికాకు పరోక్ష సంకేతాలే. రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేది లేదని ట్రంప్ పాలక వర్గానికి స్పష్టం చేశారు. పుతిన్ సైతం ట్రంప్ టారిఫ్స్ తన మిత్రులకు ఇబ్బందికరంగా మారకుండా చూసుకోవాలనుకున్నారు. అనుకున్నట్టే అలస్కా సమావేశంలో రష్యా చమురు టారిఫ్స్ పై ట్రంప్తో చర్చించినట్టు కనిపిస్తోంది. ఇక్కడ అమెరికా అధ్యక్షుడి ముందు పుతిన్ కీలక ప్రతిపాదనలు పెట్టినట్టు తెలుస్తోంది. నిజంగా యుద్ధాన్ని ఆపాలనుకుంటే మొదట తన మిత్ర దేశాల జోలికి రావద్దని చెప్పి ఉండొచ్చు. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న దేశాలపై టారిఫ్లతో దాడి చేస్తే కాల్పుల విరమణకు అంగీకరించే అవకాశం ఉండదని స్పష్టం చేసి ఉండొచ్చు. అందుకే రష్యా నుంచి చమురుకుంటున్న
దేశాలపై టారిఫ్ల విషయంలో పునరాలోచిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించినట్టు కనిపిస్తోంది. అయితే రష్యా చమురు టారిఫ్లపై పునరాలోచన ప్రకటనకు మరో రీజన్ కూడా ఉంది. అలస్కాలో డొనాల్డ్ ట్రంప్, పుతిన్ మధ్య కీలక చర్చలు జరుగుతున్న సమయంలోనే అమెరికాలో రాజకీయాల్లో కీలక పరిణామాలు జరిగాయి. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుందన్న అక్కసుతో భారత్పై 50% టారిఫ్స్ విధించడాన్ని యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఫారిన్ అఫైర్స్ కమిటీలోని డెమోక్రాట్ల ప్యానెల్ తీవ్రంగా వ్యతిరేకించింది. భారత్పై టారిఫ్లు విధించడం వల్ల పుతిన్ను ఆపలేమని ఆ ప్యానెల్ స్పష్టం చేసింది. ఈ వివాదాస్పద నిర్ణయం యుద్ధానికి ఎలాంటి పరిష్కారమూ చూపదని, పైగా అనవసర పరిణామాలకు దారితీస్తుందని వారు అభిప్రాయపడ్డారు. డెమోక్రాట్ల ప్యానెల్ భారత్కు అనుకూలంగా చేసిన ఈ వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా చాలా కీలకమైనవి. వారు ప్రధానంగా 2 అంశాలను నొక్కి చెప్పారు. అందులో మొదటిది, భారత్ ఒక ప్రజాస్వామ్య దేశమని, ఆసియాలో అమెరికాకు ఒక ముఖ్యమైన వ్యూహాత్మక మిత్రదేశమని గుర్తు చేశారు. ఇలాంటి మిత్రదేశంపై ఆర్థిక ఆంక్షలు విధించడం అమెరికాకు ఆత్మహత్య సదృశ్యమని వాదించారు. ఇక రెండోది, ఉక్రెయిన్పై దాడి చేసినందుకు రష్యాను శిక్షించాలనే లక్ష్యం అమెరికాకు ఉండగా దానికి సంబంధం లేని ఒక మిత్రదేశాన్ని టార్గెట్ చేయడం తెలివైన పని కాదని డెమోక్రాట్లు పేర్కొన్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం వెనుక ఆర్థిక అవసరాలు ఉన్నాయని, ఇది పుతిన్కు మద్దతు పలకడం కాదని వారు విశ్లేషించారు. ఉక్రెయిన్ యుద్ధం వల్ల అంతర్జాతీయ చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో భారత్ తన ప్రజల అవసరాల కోసం తక్కువ ధరలకు లభించే రష్యా చమురును కొనక తప్పలేదని వివరించారు. ఈ అంశంలో ఇండియాను శిక్షించడం వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి నష్టం జరగదని, పైగా భారత్కు అమెరికాకు మధ్య సంబంధాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. డెమోక్రాట్ల ప్యానెల్ ప్రకారం ఇండియాపై సుంకాలు విధించడం వల్ల అది మాస్కోకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. చైనాను ఎదుర్కోవడంలో భారత్తో బలమైన భాగస్వామ్యం అమెరికాకు అత్యవసరం. ఇలాంటి సమయంలో భారత్ను దూరం చేసుకోవడం అమెరికా సుదీర్ఘకాల వ్యూహాత్మక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని వాదించారు. పుతిన్ను శిక్షించాలనుకుంటే రష్యా ఆర్థిక వ్యవస్థకు నేరుగా నష్టం కలిగించేలా ఆంక్షలు విధించాలని, ఇతర దేశాలను శిక్షించడం వల్ల ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. నిజానికి భారత్పై టారిఫ్ల ప్రభావం ఆల్రెడీ అమెరికన్లపై పడింది. వస్తువుల ధరలు పెరగడంతో ట్రంప్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో డెమోక్రాట్ల ప్యానెల్ ట్రంప్ టారిఫ్స్ ను తప్పుపట్టడం, అదే సమయంలో అలస్కాలో పుతిన్ సైతం ఒత్తిడి తేవడంతోనే రష్యా చమురు టారిఫ్స్ అంశంలో పునరాలోచిస్తానని ట్రంప్ చెప్పినట్టు కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి స్పష్టత రావాలంటే మాస్కోలో జరిగే సమావేశం వరకు ఆగాల్సిందే. ఈలోపు టారిఫ్స్ ఎపిసోడ్ ఎన్ని మలుపులైనా తిరగొచ్చు.